తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అనేది చాలా వరకు కొంత హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే గతంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో బీసీ రిజర్వేషన్లు గుర్తుకు రాలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే బీసీ రిజర్వేషన్లు గుర్తుకొస్తున్నాయని చెప్తున్నారు. ఇక ఇదే విషయాలకు సంబంధించి మహిళా స్త్రీ శిశు శాఖ సంక్షేమ కార్పొరేషన్ చైర్పర్సన్ శోభారాణి ఉన్నారు. మేడం చెప్పండి, నిజంగా ఎందుకంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కూడా బీసీకి సంబంధించినటువంటి అంశాలు ఎక్కడా కూడా తెరపైకి రాలేదు. ఇప్పుడు ఏకంగా సోనియా గాంధీకి బీసీ రిజర్వేషన్ కావచ్చు, అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి 2500 కావచ్చు, అదేవిధంగా వృద్ధులకు పెన్షన్ పెంపుకు విషయానికి సంబంధించి పోస్ట్ ఆఫీస్లో లెటర్ ద్వారా సోనియా గాంధీకి పంపడం జరిగింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. దీని గురించి మీరు ఏమంటారు? కవితకు ప్రతిపక్ష పాత్రలో బ్రహ్మాండంగా పోషించడం కనిపిస్తూ ఉన్నది. ఎందుకనంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటిది వాళ్ళ కుటుంబమే పూర్తిగా. వాళ్ళ నాన్ననే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏ రోజు కూడా ప్రజల పక్షాన ప్రజల గురించి కానీ ప్రజల సమస్యల గురించి కానీ మాట్లాడినటువంటి వీళ్ళు ఇవాళ అధికారం పోగానే ప్రజల సమస్యలు గుర్తొస్తున్నాయి, రిజర్వేషన్లు గుర్తొస్తున్నాయి, పూలే విగ్రహాలు గుర్తొస్తున్నాయి, అన్ని రకాల సమస్యలకి మేమే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. చాలా దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ ప్రతిపక్ష పార్టీలో ఉండి కూడా వేరే వాళ్ళని మాట్లాడించే పరిస్థితి లేదు. వాళ్ళే మాట్లాడతారు. ఏది మాట్లాడినా హరీష్ రావు గారు మాట్లాడాలి, ఏది మాట్లాడినా కేటీఆర్ మాట్లాడాలి, లేదంటే కవిత మాట్లాడాలి. వీళ్ళు ముగ్గురు మాట్లాడతారు. పాపం పెద్ద అనేది ఇక ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయినాడు, ఆయన ఏం మాట్లాడట్లేదు. కానీ అంటే వీళ్ళే మాట్లాడే పరిస్థితి వస్తూ ఉన్నది. నేను అంటా ఉన్నాను, అధికార పార్టీలో ఉండి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు బీసీల గురించి రిజర్వేషన్ల గురించి మాట్లాడని నువ్వు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ బీసీ కులగణన చేసి రిజర్వేషన్లపై పోతా ఉన్నాం. నువ్వు ధర్నా చేసేది ఏందమ్మా ఇంకా దాని మీద? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు, దాని ప్రకారం వెళ్ళిపోతూ ఉన్నారు. ఇవాళ నువ్వు మాట్లాడేది ఏంది? ఇవాళ ఆమెకు సమస్య రాగానే 33% రిజర్వేషన్లు అంటది. ఆమెకు సమస్య రాగానే కేవలము కవిత యొక్క స్పెషల్ ఐడెంటిఫికేషన్ కోసమే ఇవాళ సమస్యల గురించి మాట్లాడుతున్నారు తప్పిస్తే ప్రజల మీద ప్రేమ ఉండి మాట్లాడట్లేదు. వాళ్ళకు అవగాహన లేదు. ఎందుకంటే అవగాహన ఉన్నా ప్రేమ ఉన్నా అధికార పార్టీలో ఉన్నప్పుడు, అధికార పక్షంలో ఉన్నప్పుడు, మీ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ చేసేవాళ్ళు. అసెంబ్లీ వేదికగా మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలపై చర్చకు సిద్ధంగా ఉన్నాము, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా సవాల్ విసరడం జరిగింది కవిత. దీన్ని ఏ విధంగా? ఇవాళ మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేసే ప్రక్రియ మొదలైపోయింది. ఆల్రెడీ మొదలు చేసినాము. ఆల్రెడీ అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటిసారిగా మా మహిళలకు ఫ్రీగా బస్సు ఇచ్చినాము. 500 రూపాయలకు సిలిండర్ ఇస్తూ ఉన్నాము. 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తూ ఉన్నాము. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాము, ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాము, రైతు భరోసా ఇస్తాము, రైతులకు రుణమాఫీ చేసినాము. ఒక్కొక్కటి చేస్తూనే ఉన్నాము. ఇంకా ఒకటి అరా మిగిలిపోయి ఉన్నాయి, అవి కూడా చేసే ప్రయత్నంలో ఉన్నాము. తప్పకుండా చేస్తాము. నువ్వు అడుగుతానో, కవిత అడుగుతానో, లేకపోతే హరీష్ రావు అడుగుతానో, కేటీఆర్ అడుగుతానో కాదు. మేము ఇచ్చినటువంటి హామీల గురించి మాకు బాధ్యత ఉంది. మేము ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియ తప్పకుండా మేము చేస్తాము, మాకు ఆ నమ్మకం ఉంది. కానీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలేకపోయినావు? ఎందుకు 3 ఎకరాల భూమి ఇవ్వలేకపోయినావు? ఎందుకు దళితుని ముఖ్యమంత్రి చేయలేకపోయినావు? ఈ సమస్యల గురించి ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? మీరు ఇవాళ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు తప్పకుండా అమలు చేసే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ మీద ఉంది, గవర్నమెంట్ మీద ఉంది. తప్పకుండా మేము చేస్తాము. కానీ అధికారం ఏర్పడి దాదాపు సంవత్సరంన్నర అయిపోయింది. ఎందుకంటే ఇప్పటికీ మంత్రుల శాఖలను కేటాయింపులోనే చేయకపోవడంలోనే ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు. అటు బీఆర్ఎస్ అంటుంది, ఇటు బీజేపీ అంటుంది. మీరేమంటారు? ఫెయిల్యూర్ అయింది వాళ్ళు. ఎందుకంటే అధికార పార్టీలో ఫెయిల్ అయిపోయారు, వీళ్ళ ప్రతిపక్ష పాత్ర కూడా ఫెయిల్ అయిపోయినారు. మీ పార్టీ అసలు అగమ్య గోచరంలో ఉంది. మీరు చేసినటువంటి పాపాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఒక్కొక్కటి తరుముకొస్తూ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ మొదలు పెడితే, కాళేశ్వరం నుంచి మొదలు పెడితే ఏ ఇష్యూ తీసుకున్నా ఆ ఇష్యూలో మీ లొసుగులే కనిపిస్తున్నాయి, మీ స్కామ్లే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు చేసిన పాపాలను తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఊరికే పోవు. వాళ్ళ యొక్క కన్నీళ్లు మిమ్మల్ని సుడిగుండాలాగా వెంటాడుతూ ఉన్నాయి. అసలు మీ పార్టీ ఉంటుందా, ఊడిపోతుందా, మీ పరిస్థితి ఉందో మీరు సెట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. భవిష్యత్తులో రాజకీయాలు చేయాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీని సెట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. కనీసం ప్రతిపక్ష హోదాలైనా ఉండేటట్టుగా ప్రయత్నం చేసుకోండి తప్పిస్తే మా గురించి మాట్లాడే అర్హత లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఏ స్కీములు చేసినా ప్రజల కోసం చేస్తాము. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఏ స్కీములు చేసినా స్కామ్ల కోసం చేసినారు. మీకు వచ్చే స్కీమ్ల కోసం మీరు చేసుకున్నారు.
కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడే అర్హత కవితకు కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఎవ్వరికి కూడా లేదు. కానీ మహిళలకు సంబంధించి 2,500 కావచ్చు, 4,000 పెన్షన్ కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు స్కూటీలు కావచ్చు, తులం బంగారం కావచ్చు, ఎప్పుడు అమలు చేసే యోచనలో ఉంది ప్రభుత్వం? తప్పకుండా మేము చెప్తున్నాం కదా, మేము ఇచ్చినటువంటి హామీలకు మేము కట్టుబడి ఉన్నాము, మాది బాధ్యత. ఒకవేళ మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే ప్రజలు ఆలోచిస్తారు కదా, దాని గురించి నీకెందుకు నొప్పి అవుతుంది, నీకెందుకు బాధ అవుతుంది. తప్పకుండా మేము ఇచ్చినటువంటి హామీలకు బాధ్యులం మేమే, తప్పకుండా నెరవేరుస్తాం. కానీ సమయము దాదాపు అయిపోతుంది, సంవత్సరంన్నర అయిపోయింది, ఇంకా మిగిలి ఉన్నది 3 సంవత్సరాలు మాత్రమే. ఈ సంవత్సరంలో ఎందుకంటే కాలయాపన చేస్తుందే తప్ప ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని చెప్పేసి ఎట్లాంటి కార్పొరేషన్లు కావచ్చు, మంత్రి పదవులు కావచ్చు కేటాయించని ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా అమలు చేస్తుంది? ఎందుకంటే ఇప్పటికే మేము అప్పుల ఊబిలో కూపుకుపోయామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఆదాయ వనరులు సమకూరుస్తామంటుంది. మరి ఏ విధంగా సమకూరుస్తుంది, ఎప్పుడు అమలు చేస్తుంది? ఇప్పుడు మనందరికి కూడా తెలుసు, ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలు తీయించినటువంటి ఘనత మీది. ఇవాళ దాని నుంచి కోలుకునే ప్రయత్నంలో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఇవాళ ఇక్కడ కూడా భారతదేశంలో ఎక్కడ కూడా జరగనటువంటి రుణమాఫీ తెలంగాణ రాష్ట్రంలో చేసినాం. అంటే మాకు ప్రధానంగా రైతులు ముఖ్యం. అంతేకాకుండా భారతదేశంలో ఎక్కడ కూడా వేయనట్టుగా 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద వేయడం జరిగింది. మీరు వేసారా మేము మొహానికి? మీరేం చేశారు? ఒకసారి మీరు తీసుకోండి, మీ రివ్యూ తీసుకోండి. మీ గవర్నమెంట్లో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి దఫదఫాలుగా 25,000 రూపాయలు సంవత్సరానికి 4 సార్లు వేస్తే అవి మితికిదికే పోయినాయి కదా, అందరికి తెలిసిన విషయమే కదా. కాబట్టి మీరు మాట్లాడొద్దు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మహిళల పక్షపాతి ప్రభుత్వం ఇది. అందుకే ఇవాళ మహిళలకు ఉపయోగపడే ఏవైతే స్కీములు ఉన్నాయో గౌరవ ముఖ్యమంత్రి గారు వాటికి ప్రధానంగా అవకాశాలు ఇస్తా ఉన్నారు. ప్రధానమైనటువంటి లిస్టులో పెట్టుకొని అవి ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నాం. మీరు అన్నట్టుగా డెఫినెట్గా ఈ రాష్ట్రంలో కూడా తులం బంగారం మేము ఇచ్చినటువంటి హామీ మేము మర్చిపోలేదు. ఎక్కడ కూడా 2,500 రూపాయలు మహిళకి ఇస్తామని చెప్పేసి మహాలక్ష్మి కింద మేము మర్చిపోలేదు. 4,000 రూపాయల పెన్షన్ అన్నాం, మేము మర్చిపోలేదు. తప్పకుండా చేస్తాం. ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుంది. అదేవిధంగా శాఖల కేటాయింపు కూడా త్వరలోనే ఉంటుంది. మహిళలకు పెద్దపీట వేస్తుందంటున్నారు మహిళా కార్పొరేషన్ చైర్మన్ బంట్రు శోభారాణి. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, గాంధీ భవన్.